భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవగిరి కోటను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ యొక్క దేవగిరి కోటను ఎత్తైన గోడలు, ఎత్తైన తలుపుల సహాయంతో నిర్మించారు. ఈ యొక్క శత్రు ఏనుగులు సైతం బద్దలు కొట్టకుండా ఈ యొక్క తలుపులను స్పైక్ సహాయంతో నిర్మించారు. కోట చుట్టూతా లోతైన గుంతలను ఏర్పాటు చేసి ఈ యొక్క గుంతలలో విషసర్పాలను, ముసళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క శత్రువులు లోపల ప్రవేశించడానికి ఈ యొక్క కోట లోపలికి ఒకటే ప్రవేశ ద్వారం ఉంటుంది, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. ఈ ప్రవేశ ద్వారానికి ముందు మనకు ఒక బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జిని దాటి రావడానికి శత్రువులు రానియకుండా ఈ బ్రిడ్జిని పైకి లిఫ్ట్ చేసేస్తారు. శత్రువులు లోపల ప్రవేశించేటప్పుడు ఈ యొక్క శత్రువులపై దాడి చేయడానికి ఫిరంగుల ద్వారా, విల్లంబుల ద్వారా దాడి చేసి శత్రువులను సంహరించడం జరుగుతుంది. అలాగే కొంతమంది శత్రువులు లోపల ప్రవేశించినట్టయితే కోట లోపల మనకు చీకటి గదులు అయితే ఉంటాయి. ఈ చీకటి గదుల్లో దారులు ఎటుపోతున్నాయో ఏమో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో పైనుంచి వేడి వాటరు, వేడి నూనెలు శత్రువులపై పోసి శత్రువులను చంపేస్తారు. అలా దూరం నుంచి వచ్చే శత్రువులను కూడా ఈ యొక్క ఫిరంగుల సహాయంతో ముందు నుంచే పసిగట్టి వాళ్ళపై దాడి చేసి చంపేస్తారు.